అర్ధరాత్రి ఇంటికి కన్నాలు వేసి లోపలికి వస్తే వాళ్ళని దొంగలంటారు. కానీ కాకి డ్రెస్ వేసుకొని వారెంట్ పేరుతో లోపలికి వచ్చి దొంగతనం చేస్తే వాళ్ళనేమంటారు? అయితే మధ్యప్రదేశ్లో దీనికి ఆన్సర్ రెడీగా ఉంది. పోలీసులు అంటారేమో. ఇది సినిమా సీన్ కాదు, సీరియల్ ఎపిసోడ్ కాదు. ఇది నిజంగా జరిగినటువంటి ఒక లూట్ బై లా అనేటువంటి స్టోరీ. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. ఇక్కడ మీకు వీడియో ప్లే చేస్తాను. ఆ వీడియోని చాలా క్లుప్తంగా గమనించండి, కీన్గా అబ్జర్వ్ చేయండి. ఈ విజువల్లో చూడండి. ఫస్ట్లీ కొంతమంది వ్యక్తులు లోపలికి ఎంట్రీ ఇచ్చారు, బట్ బయట విజువల్ కూడా చూపిస్తాను మీకు నేను. సో బయట కొంతమంది కాపలాగా ఉన్నారు. ఇక్కడ ఉన్నంతా కూడా పర్ఫెక్ట్ పోలీస్ ఆఫీసర్స్. వీళ్ళంతా బయటికి వచ్చారు. బయట నుండి సీసీటీవీ కెమెరాలు ఆఫ్ చేశారు, లోపలికి ఎంట్రీ ఇచ్చారు, చాలాసేపు పాటుగా సర్చ్ ఆపరేషన్ చేసినట్టుగా చేశారు. అక్కడి నుంచి బంగారాన్ని దొంగలించారు. ఓ ఫ్లాట్ ముందు నిలబడ్డలందరూ కూడా పర్ఫెక్ట్ డ్యూటీలో ఉన్న ఆఫీసర్స్. కానీ నిజానికి వాళ్ళు ఎంక్వైరీ కోసం రాలేదు, ఎంట్రీ కోసం వచ్చారు. లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన వాళ్ళే లూట్ అండ్ ఆర్డర్ పేరిట ఇక్కడటువంటి బంగారాన్ని దొంగలించుకొని వెళ్ళారు. ఇదంతా జరిగింది మధ్యప్రదేశ్లో. మధ్యప్రదేశ్ ఇండోర్కు చెందినటువంటి వ్యాపారి గౌరవ్ జైన్. అతనికి రిటైర్డ్ ఏసీపీ రాకేష్ గుప్తాతో 65 లక్షల ప్రాపర్టీ డిస్ప్యూట్ నడుస్తోందట. ఇది ఒక సివిల్ మ్యాటర్, కోర్టులో సెటిల్ కావాల్సిన ఇష్యూ. కానీ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే రూల్స్ ఎందుకు అన్నట్టుగా అనుకున్నారేమో పోలీసులు, కానీ పవర్ ఆఫ్ ప్రాసెస్ ఎందుకు అనుకున్నారేమో. కానీ రిటైర్డ్ అయినటువంటి ఏసీపీ తన కింద పోలీసులని ప్రైవేట్ ఆర్మీలా యూజ్ చేశాడు. midnight at 11:47 PM. ఇక్కడ చూడండి, సీసీటీవీ కెమెరాలో మీకు విజువల్లో కనిపిస్తూ ఉంటుంది. అది లాసుడియా ఎస్ఐతో పాటుగా 4 కానిస్టేబుళ్ళు వ్యాపారి ఇంటి ముందుకి ఎంట్రీ ఇచ్చారు. వారెంట్ ఉందంటూ వచ్చారు. కానీ వారెంట్ కంటే ముందు వాళ్ళు చేసిన పని ఏమిటంటే, ఫస్ట్ సీసీటీవీ కెమెరాస్ని ఆఫ్ చేశారు. కెమెరాస్ని ఆపేస్తే ట్రూత్ కూడా ఆగిపోతుంది అనుకున్నారేమో. కానీ వాళ్ళు మర్చిపోయిన విషయం ఏంటంటే, టెక్నాలజీకి కూడా బ్యాకప్ ఉంటుందని చెప్పి. ఇక మరో కెమెరాలో ఈ పనంతా రికార్డ్ అయింది. ఆ తర్వాత మాస్టర్ కీ తీసి డోర్ ఓపెన్ చేశారు. ఇక్కడికి వచ్చారు, బయట చాలాసేపు పాటుగా నిల్చున్నారు, సీసీటీవీ కెమెరాను ఆఫ్ చేశారు, లోపలికి ఎంట్రీ ఇచ్చారు. ఇక మాస్టర్ కీ తీసి లోపలికి ఎంట్రీ ఇవ్వగానే ఇక్కడ ఒకసారి ఆలోచించండి, దొంగలు తలుపులు పగలగొడతారు. కానీ ఇక్కడ పోలీసులు ఏం చేశారంటే తాళాన్ని తెరిచారు. దొంగలు మాస్క్ వేసుకొని వస్తారు, కానీ ఇక్కడ పోలీసులు మాత్రం యూనిఫామ్ వేసుకొని వచ్చారు. దొంగలు ఎవిడెన్స్ని హైడ్ చేస్తారు. ఇక్కడ పోలీసులు కూడా సీసీటీవీ కెమెరాని ఆఫ్ చేశారు. పెద్దగా డిఫరెన్స్ ఏం కనిపించట్లేదు. దొంగలకి పోలీసులకి ఏమాత్రం తేడా లేకుండా పోయింది. ఇక లోపలికి వెళ్ళిన తర్వాత సర్చ్ ఆపరేషన్ పేరుతో రూములన్నీ కలిగి తిరిగారు. రూమ్ మొత్తం సర్చ్ చేశారు, కబోర్డ్స్ తెరిచారు, డ్రాయర్స్ ఓపెన్ చేశారు. కానీ బయటికి వచ్చిన తర్వాత, అంటే ఈ పోలీసులు బయటకు వచ్చిన తర్వాత వ్యాపారి ఇంట్లో ఉన్నటువంటి 22 తులాల బంగారం మిస్ అయింది. అంతేకాదు ఒక కాస్ట్లీ వాచ్, ఒక మొబైల్ ఫోన్ కూడా మాయమైపోయాయని చెప్పి బాధితుడు చెప్తున్నాడు. ఇది సర్చ్ ఆపరేషనా లేక లూటింగ్ ఆపరేషనా? వెయిట్, ఇంతటితో అయిపోలేదు. ఇక మ్యాటర్ క్లోజ్ కాలేదు. అక్కడికి వచ్చినటువంటి ఒక పోలీస్ కానిస్టేబుల్, ఇక్కడికి వచ్చిన పోలీస్ కానిస్టేబుల్ లోపలికి వెళ్ళిన తర్వాత ఆ వ్యాపారిని బెదిరించి యూపీఐ ట్రాన్సాక్షన్ ద్వారా 27,000 రూపాయల లంచం కూడా తీసుకున్నాడట. ఇది తెలుసా? అయితే ఇక్కడ కూడా ఒక బిగ్ ట్విస్ట్ ఏంటంటే, క్యాష్ తీసుకుంటే ట్రేస్ అయిపోతాను అనుకున్నాడేమో, కానీ యూపీఐతో చాలా స్మార్ట్గా క్రైమ్కి ప్లాన్ చేశాడు ఒక కానిస్టేబుల్. కానీ డిజిటల్ కాబట్టి ఇట్టే పట్టేశాడు, దాన్ని ఎరేస్ చేయలేం కాబట్టి ఇట్టే పట్టేశాడు కూడా. ఈ సంఘటన మొత్తం జరిగింది చాలా రోజులు అవుతోంది. అయితే ఏప్రిల్ 16న ఆ బాధితుడు గౌరవ్ జైన్ డీసీపీకి కంప్లైంట్ కూడా ఇచ్చాడట. ఎవిడెన్స్ ఇచ్చాడు, సీసీటీవీ ఇచ్చాడు, డీటెయిల్స్ ఇచ్చాడు. విచారణ జరిగింది. రిజల్ట్ ఏంటి అంటే, ఎస్ఐ సహా 5 పోలీస్ కానిస్టేబుల్స్ని సస్పెండ్ చేశారు. అంతే. కట్ చేస్తే 22 తులాల గోల్డ్ పోయింది. బ్రైబ్ అలిగేషన్స్ ఉన్న వాటి ఆధారాలు ఉన్న ఆ అలిగేషన్స్ని పక్కన పెట్టేశారు. వీడియో ఎవిడెన్స్ ఉంది, అది కూడా పనిచేయలేదు. పనిష్మెంట్ ఏంటి అంటే సస్పెన్షన్. ఇక అపోజిషన్ పొలిటికల్ పార్టీస్ ఏం చెప్తున్నాయంటే, ఇది పనిష్మెంట్ కాదు, ఇది అక్యూజ్డ్లకి, అంటే నేరానికి పాల్పడ్డ వ్యక్తులకి పోలీసులు అయినా సరే వారికి ఇచ్చిన పేడ్ హాలిడే లాగా ఉంది అని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ అసలు డేంజరస్ పాయింట్ ఏంటి అంటే, రిటైర్డ్ అయినటువంటి ఆఫీసర్ ఇన్ఫ్లుయెన్స్తో ప్రస్తుతం విధుల్లో ఉన్నటువంటి పోలీసులు మిస్యూజ్ అయితే సాధారణ మనిషి ఎవరిని నమ్మాలి? మరి దొంగల నుంచి కాపాడే వాళ్ళే దొంగల్లా బిహేవ్ చేస్తే ప్రజలు ఎక్కడికి పోవాలి? వాళ్ళకు న్యాయం చేసేవాళ్ళు ఎవరు? ఒక వ్యాపారి తన ఇంట్లో పోలీసులు సెర్చ్ చేస్తే సహకరించాడు కూడా, ఎందుకంటే యూనిఫామ్ అంటే నమ్మకం ఉంది కాబట్టి. కానీ అదే నమ్మకం
తాళం తీసి కబోర్డ్ని ఖాళీ చేసి బంగారం ఎత్తుకెళ్ళింది. ఇప్పుడు ఇంటి తలుపు పగలగొడితే ఇన్సూరెన్స్ క్లెయిమ్ అనేది చేసుకోవచ్చు ఆఫ్ కోర్స్. కానీ పోలీసుల పైన నమ్మకం పగిలిపోతే, ఆ నమ్మకం బ్రేక్ అయితే ఏ క్లెయిమ్ చేసుకోవాలి? ఇప్పుడు నాకున్న కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఇక్కడ డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా ఈ క్వశ్చన్స్ రేజ్ చేయాలేమో. అసలు ఎఫ్ఐఆర్ ఎందుకు కాలేదు? ఈ సంఘటన పైన పోలీసులపై ఎందుకు కంప్లైంట్ రిజిస్టర్ అవ్వలేదు? వారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? సస్పెన్షన్తో స్టోరీ మొత్తాన్ని ముగించేశారా? యూనిఫామ్ వేసుకుంటే వాళ్ళు చేస్తే మాత్రం తప్పు కాకుండా పోతుందా? అది తప్పు కాదా? ఇక కాకి డ్రెస్కి గౌరవం ఉంది అని అంటే అది భయం వల్ల వచ్చింది కాదు, అది నమ్మకం వల్ల వచ్చింది. ఆ ఫెయిత్ని లూటీ చేస్తే మధ్యప్రదేశ్ ఇండోర్ ఘటన పోలీస్ స్టేషన్లో కాదు, ఇప్పుడు పబ్లిక్ మైండ్లో ఎఫ్ఐఆర్గా నమోదైంది. అయితే లాని ప్రొటెక్ట్ చేయాల్సిన వాళ్ళు లూట్ ప్రొటెక్ట్ చేస్తే దేశానికి డేంజర్ బెల్ మోగినట్టే. దిస్ ఈజ్ నాట్ జస్ట్ థెఫ్ట్, దిస్ ఈజ్ బిట్రాయల్ ఇన్ యూనిఫామ్. సో ఈ పోలీస్ అధికారుల పైన మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి.